రాజకీయాలలో రాజకీయాలలో మగసాని ఈ పోసాని వీడు ఎంత నీచంగా మాట్లాడాడండి. అప్పుడులో ఎంత నీచాతి నీచంగా రాజకీయాలలో ఎప్పుడూ కూడా ఇలాంటి వరవడు మనం చూడలేదు. కానీ ఎంతో దుర్మార్గంగా అసలు అధికారం ఉన్నదన్న అహంకారంతో అసలు కన్ను మిన్ను కానకుండా చండాలంగా మాట్లాడాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప మనిషి అండి. ఆయన 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ప్రజల కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజా ప్రయోజనార్థం ఆయన చాలా కష్టపడుతూ తిరుగుతున్న సమయంలో ఎవడో అభిమాని పోసాని కృష్ణముల భార్యని అన్నాడని ఎంత నీచంగా ప్రవర్తించాడంటే సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. అలాంటి వ్యక్తి వేళ అరెస్ట్ అయితే ఇప్పుడు ఒక రాష్ట్రానికి తండ్రిగా పనిచే అంటే సీఎం అంటే ఒక తండ్రి లెక్క, అలాంటి తండ్రి లెక్క పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది అక్రమ అరెస్టు, ఇది అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, రాజకీయ కక్షతో అరెస్ట్ చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అప్పుడంటే పూర్వం మన తాతల కాలం తండ్రి నాటి కాలం నాడు ఉండేది కాదు. ఇప్పుడు నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, గూగుల్ మర్చిపోదుగా. అందులో ఉంటాయి నిక్షిప్తంగా మనం ఏం తప్పులు చేసినా, ఏం తప్పు మాట్లాడినా, అసలు ఎటువంటి చేసినా గూగుల్లో ఉంటాయి. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమాని కేసు పెట్టాడు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా నాయకుడిని ఈ మాట అన్నారు. తీసుకెళ్ళడంలో తప్పేం లేదే. ఆయన తప్పు చేయలేదని ఎవడన్నా అనగలుగుతాడా? అనలేడు కదా. అలాంటప్పుడు అరెస్టుపై ఈ వైసీపీ నాయకులు మాట్లాడడం చాలా చండాలంగా ఉంది. ఎందుకంటే రాజకీయం చేసుకోండి తప్పులేదు, కానీ దుర్మార్గుని అరెస్ట్ చేస్తే మీకేముందో. ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం మర్డర్ చేసి మొన్న దొరికిపోయాడు ఒకడు. 30 సంవత్సరాలు దొరకలేదు అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారని ఏదైతే ఏది చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశంతో చేశారంటారా? మరి అప్పట్లో మీరు అధికారంలో ఉండే చేశారా? మీరు అధికారం మతంతో మాట్లాడారా? మీరు అధికార మతంతో మాట్లాడినప్పుడు అయితే ఇప్పుడు వీళ్ళ అధికారంతో మిమ్మల్ని చేస్తున్నట్టు లెక్కే కదా. కానీ అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే వీళ్ళంతా ఎందుకు గగ్గోలు పెడుతున్నారో నాకు అర్థం కావట్లా. చాలా నీచంగా మన కులాల మధ్య చిచ్చు పెట్టాలని కూడా చూశాడు. కమ్మ కులం గురించి మాట్లాడాడు, కాపు కులం గురించి కూడా మాట్లాడాడు. మరి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడంలో తప్పే ఉంది? తప్పు లేదు కదా. ఈ ఒక్క ఫోకస్ అంత పబ్లిసిటీ మీరు వైసీపీ నాయకులు ఎందుకు చేసుకుంటున్నారు? పాలన గురించి మాట్లాడండి. ఎవడో దారిని పోయే దానిగాడు వాడు అధికార మతంతో మాట్లాడినప్పుడు వాడికి పోలీసులు తీసుకెళ్ళినప్పుడు దాని గురించి పట్టించుకోకండి. మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, ఆ హామీల గురించి మాట్లాడండి. చిన్నదాన్ని పెద్ద చేసి మీడియాలో గట్టిగా చూపిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ మీడియాలో 24 hours అదే వస్తుంది. వాళ్ళు చూడండి కావాలంటే. మరి ఎందుకు చూపిస్తావు? ఇప్పుడు వాళ్ళు 6 ఇచ్చారు కదా, 6 పథకాలు ఇచ్చారు. ఆ సూపర్ 6 అని చెప్పి పేరు పెట్టి పేరు పెట్టిన సూపర్ 6 పథకాల్లో 2 అమలు అవుతున్నాయి, ఇంకా 4 ఉన్నాయి. మాట్లాడండి దాని గురించి. వాటికి సంబంధం లేదండి. మనం అడగమా? మరి రేపు పొద్దున్న మనం అడగమా? ఇప్పుడు సూపర్ 6 ఇవ్వలేదనుకో, మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు అడగరా రేపు ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు కూడా అడుగుతున్నారు కదా. వాళ్ళు చెప్పింది ఏంటి? అంతా విధ్వంసం అయిపోయింది, త్వరలో అన్నీ కూడా ఒకటి బిల్డప్ చేసుకుంటూ వస్తామని చెప్పారు కదా. అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ అరెస్ట్ ఇంత భూతత్వంలో పెట్టి ఎందుకు చూపిస్తున్నారు మీడియా? అది తప్పు. నిజంగా పోసాని కృష్ణ లాంటి వాడు మంచిగా చేసుంటే, మంచిగా మాట్లాడుంటే ప్రతి ఒక్కరు కూడా బాధపడేవాళ్ళు. ఏంటో ఇలా అన్యాయమైన అరెస్టులు ఉన్నారు. ఇంకా 2 ముగ్గురు ఉన్నారు. జగన్ పక్కన పెట్టండి. కొడాలని అరెస్ట్ చేయాలి కదా. బూతుల మంత్రిని అరెస్ట్ చేయకుండా చిన్న పిల్లకాయలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారండి. తర్వాత శ్రీరెడ్డి కాదు, ముందు కొడాలి నాని అరెస్ట్ చేయాలా? రెడ్ బుక్ లో రాసేయడం లేదు, మనకెలా తెలుసు? తెలియదు కదా. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎవడైతే అన్యాయానికి పోయాడో, ఎవడైతే సన్మార్గంలో నడవలేదో, ఎవడైతే నీచాతినీచంగా మాట్లాడాడో, ఎవడైతే దోపిడీ చేశాడో, ఎవడైతే ఉచ్చనీచాలు లేకుండా ప్రవర్తించే ప్రతి ఒక్కడూ జైలుకి పోవాల్సిందే. తప్పనిసరి జైలుకి పోతాడు. నేను చెప్తున్నాను కదా. అది మనకి తెలుగుదేశంలో లేకపోతే జనసేనో కాదు. తప్పు చేశాడు, మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళవలసిందే.